హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. అల్లరితో మొదటి విజయాన్ని అందుకున్న నరేష్ ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్నారు. ఆ తర్వాత కామెడీ హీరోగా తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తారు. అతని సినిమాలను ప్రేక్షకులు మొనాటాన్ని ఫీల్ అవుతుండడంతో తన ట్రాక్ మార్చాడు. కామెడీని పక్కన పెట్టి ప్రయోగాత్మక సినిమాలపై దృష్టి పెట్టాడు. ఆ విధంగా కొంత సక్సెస్ సాధించాడు. అయితే ప్రతి సినిమాలోనూ తనను కొత్తగా ప్రెజెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా బచ్చల మల్లె చిత్రంలో మరో కొత్త క్యారెక్టర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా నరేష్కి ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతవరకు ఆదరించే అవకాశం ఉంది? సినిమాలోని ప్లస్లు మైనస్లేమిటి అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ ఏంటంటే, సాదాసీదాగా సాగిపోతున్న బచ్చలమల్లి జీవితంలో జరిగిన ఓ ఘటన అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. తన తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ విధంగా తన తల్లికి తండ్రి అన్యాయం చేశాడని అతనిపై ద్వేషం పెంచుకుంటాడు. అది పగగా మారుతుంది. దీంతో చదువు మానేస్తాడు. అన్ని రకాల వ్యసనాలకు బానిసవుతాడు. మందు, సిగరెట్ వంటి దురలవాట్ల వల్ల జీవితం పక్కదారి పడుతుంది. వీటన్నిటి వల్ల అతనిలో మానవత్వం కంటే మూర్ఖత్వం పెరిగిపోతుంది. అల్లరి చిల్లరగా తిరుగుతున్న అతనికి కావేరి అనే అమ్మాయి తారసపడుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె కోసం వ్యసనాలన్నింటినీ పక్కన పెట్టేస్తాడు. మళ్ళీ జీవితం ఒక దారికి వస్తుందనుకుంటున్న తరుణంలో అతనిలోని రాక్షసుడు, అతనిలో మూర్ఖత్వం ఒక్కసారిగా బయటికి వస్తాయి. తనని తాను మార్చుకొని మంచి జీవితంలోకి వెళ్తున్న మళ్ళీ అలా మారడానికి కారణం ఏమిటి? కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మళ్ళీ పాత రోజుల్లోకి వెళ్ళిపోయాడా? తర్వాత ఏం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, సినిమా అంటే ఒక కథ, దానికి తగ్గ కథనం, హీరో క్యారెక్టరైజేషన్, ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ట్విస్టులు లేదా గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉండాలి. అప్పుడే అది పరిపూర్ణమైన సినిమా అనిపించుకుంటుంది. కానీ బచ్చలమల్లి సినిమా విషయానికి వస్తే అవన్నీ వదిలేసి కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు దర్శకుడు సుబ్బు. ప్రతి సన్నివేశంలోనూ హీరో క్యారెక్టరైజేషనే కనిపిస్తోంది. దాంతో కథపై పట్టు సడలిపోయింది. హీరో కోపం, పంతం, మూర్ఖత్వం ప్రతి సీన్లోనూ కనిపిస్తోంది. ఇవన్నీ జరుగుతున్న టైంలో స్టార్ట్ అయ్యే లవ్ ట్రాక్ కూడా చాలా సాదాసీదాగా ఉంటుంది. ప్రతి సినిమాలో మాదిరిగానే ఇందులోనూ హీరోయిన్ చిల్లరగాన్ని ప్రేమించిందేమిటి అనిపిస్తుంది. మూర్ఖంగా ఉండే మళ్ళీ ఒక అమ్మాయి రావడంతో ఒక్కసారిగా మారిపోవడం సహజంగా అనిపించవచ్చు. ఆ తర్వాత తల్లి చెప్పే మాటలతో మరింత మారిపోతాడు. తల్లి చెప్పే మాటలు క్లైమాక్స్లో ఉంటాయి. ఆ తల్లి కొడుక్కి చేసే హితబోధ ప్రారంభంలోనే చేస్తే ఇంత కథ ఉండదు కదా అనిపిస్తుంది. తండ్రి క్యారెక్టర్ ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. అతనిపై హీరో పగ పెంచుకోవడం అనేది సహజంగా అనిపిస్తుంది. ఇక సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. హీరో ఉన్నప్పుడు విలన్ కూడా ఉండాలి అని ఆ క్యారెక్టర్ పెట్టినట్టు అనిపిస్తోంది తప్ప ఉపయోగం లేదు. ఒక దశలో హీరో మూర్ఖత్వాన్ని మరీ పీక్స్లో చూపిస్తారు. దాంతో హీరో పట్ల ఎవరికి సానుభూతి కలగకపోగా కోపం వస్తూ ఉంటుంది. సినిమాని ఒక బలమైన ఎమోషన్తో ముగించినా అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదనే చెప్పాలి. బచ్చలమల్లి క్యారెక్టర్కి నరేష్ జీవం పోశాడని చెప్పొచ్చు. కామెడీని పక్కన పెట్టి ఈ తరహా క్యారెక్టర్లు గతంలో కూడా నరేష్ చేశాడు. కానీ ఈ సినిమా మాత్రం అతనికి ప్రత్యేకమని చెప్పొచ్చు. అతని కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ అమృత అయ్యార్ ఎంతో సాంప్రదాయబద్ధంగా కనిపించి ఆకట్టుకుంది. రావు రమేష్ చారా మామూలే అనే క్యారెక్టర్ చేశాడు. ప్రవీణ్కి చాలా కాలం తర్వాత మంచి గుర్తింపు తెచ్చే క్యారెక్టర్ వచ్చింది. ఇక ప్రసాద్ బెహ్రా, వైవా హర్ష తమ పంచులతో నవ్వించారు. సాధారణంగా నరేష్ సినిమాల్లో టెక్నికల్ స్టాండర్డ్స్ హై రేంజ్లో ఉండవు. ఎందుకంటే గతంలో చేసిన సినిమాలన్నీ కామెడీ బేస్డ్ కాబట్టి ఆ అవసరం రాలేదు. కానీ ఈ సినిమా టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఉంది. దానికోసం బడ్జెట్ బాగానే పెట్టారనిపిస్తోంది. సినిమాలోని పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. టోటల్గా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే రెగ్యులర్ సినిమాలను చూసి బోర్ కొట్టిన ఆడియన్స్ ఈ సినిమాను కొత్తగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది.